7 ఊర్లకు కలిపి ఉన్న పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట ఇది. ప్రతి ఒక్కరు ఏదైనా సామాన్లు కావాలంటే ఇక్కడికే వచ్చి కొనుక్కోవాలి. సూపర్ మార్కెట్‌లు అనేది ప్రతి ఏరియాకి ఉంటాయి. కానీ పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేసి ఇక్కడే ఉన్నాయన్నమాట. లూలేబర్ కావచ్చు, ప్రతి కంపెనీ కూడా ఇక్కడే ఉంది. ఈ షాపింగ్ మాల్స్ ఏ మంతకాలు ఉంటాయి ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చెప్పను ఈ మంతకా పేరు. ఇంతకు ముందు ఇదే మంతకాల్లోనే నేనైతే పని చేస్తూ ఉన్నా. తర్వాత వచ్చి నా ముసలి వేరే ఏరియాలో ఇల్లు కట్టుకునింటే అక్కడికైతే వెళ్ళిపోయినా. ఈ రోజు షాపింగ్ చేయడానికి వచ్చిందన్నమాట ఇక్కడికి. కువైట్ వాళ్ళు ఏదైనా కొనాలి అనుకుంటే వాళ్ళకి అది దొరికినంత వరకు తిరుగుతూనే ఉంటారు. ఎక్కడన్నా రూ. 10 ఆఫర్ దొరికినా కానీ చాలు తిరుగుతూనే ఉంటారన్నమాట. వీళ్ళు పెట్టి టార్చర్‌కి తట్టుకోలేము. ఖచ్చితంగా కాఫీ అనేది పడాల్సిందనమాట. ఇక్కడికైతే కాఫీ తాగడానికైతే వచ్చినాను. బయట వచ్చేసి చలి అదరగొట్టేస్తుంది అట్లే. కువైట్ వాళ్ళకు మనకు ఉండే తేడా ఏంటంటే ఇలాంటి బేకరీలకు వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళు అయితే కనుక మీ ఆ బిల్స్ పెట్టి చాయ్ కొంటాం. మీ ఆ బిల్స్ పెట్టి 4 వడలు తీసుకొని తినేసి తాగేస్తాం. కానీ కువైట్ వాళ్ళు వచ్చినారంటే పెద్ద పెద్ద అన్ని కూడా దినారు 2 దినాలతోనే వ్యాపారం జరుగుతుంది అనమాట. ఇక్కడ పెట్రోల్ చాలా చీప్ గా దొరుకుతుంది అనేసి తిరుగుతాండ్రు. ఏం పడో తెల్లగా నీ కువైట్ వాళ్ళు. నేనుండే ఏరియా నుంచి షాపింగ్ మాల్స్ వచ్చి 50 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ ఉండే అల్నాసర్ లెక్కి ప్రతిరోజు సాయంత్రం అవగానే ట్యూషన్ చేయించుకోవడానికి అయితే వచ్చాడు నా ముసల్దాన్ కొడుకు. వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.